ఫస్ట్ నేను డాక్టర్ నుంచే పడ్డా. అయితే రక్తము నాకు తలకాయల రక్తం గడ్డ కట్టింది, ₹1 బిల్లెలుపు కట్టింది. అయితే హాస్పిటల్ అన్నీ తిరిగినాం మేము. హాస్పిటల్ అన్నీ తిరిగితే అమెరికా కూడా వేసుకుపోయారు నన్ను. వేసుకుపోయినా బతకది అన్నారు. ఇక లాస్ట్ ఒక 4 సంవత్సరాలు తిరిగిన నేను. అమెరికా డాక్టర్ ఏమన్నాడంటే ఇక అయిపోయింది ఇంటికి వేసుకోరి అన్నారు. అన్నాక తీసుకొచ్చి గడ్డలేసారు. ఫస్ట్ ఏంటంటే మా చిన్న కొడుకు 9 నెలలోడు పూర్తిగా సీరియస్ ఉంటే ఒక ఆమె చెప్పింది కదా, రాజన్న నమ్మితే మీ కొడుకు బతుకుతాడు అని అన్నారు. ఈ ఐస్ లెక్క అయిపోయింది ఆయన. ఫస్ట్ పరమం అది ఎమ్లవాడ అన్నది మాకు తెలియదు అప్పుడు. మాకు యాదగిరిగుట్ట కొండగట్టు అదే ఉండే. ఇక నా అమ్మంగానే ఒక 5 నిమిషాలకు మా కొడుకు లేచిండు. ఇక అట్లా సోమవారము సంవత్సరానికి ఒకసారి పోయినాం మేము. ఒక 25 సంవత్సరాలు అవుతుంది కావచ్చు. పోయినాక ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళకు కాశీ విశ్వనాథుడు వచ్చి ఇంట్లోనే ముసలైనగా వచ్చుడు పెట్టిండు. వచ్చుడు పెట్టినాక డాక్టర్ నుంచి పడ్డా నేను. ఇక అది నొప్పి లేచింది బాగా. నొప్పి లేచినాక కూడా ఇదేంది మేము సంవత్సరానికి ఒకసారి పోయినాక ఇంత బతకదా అంటుర్రు అనేది లాస్ట్ గడ్డలో కూడా వేసారు నన్ను. గడ్డలు వేసినాక మా చిన్న కొడుకు 10వ తరగతి ఎగ్జామ్ రాసి హైదరాబాద్ వచ్చిండు. హైదరాబాద్ వచ్చినాక మళ్ళీ ఇట్లా గడ్డలు వేసిర్రు అనగానే ఇక్కడి నుంచి ఆడికి వచ్చినాక నా పొడుగు వండి ఈ సంవత్సరం ఏం లోడకపోలేదు, అందుకే మా అమ్మ చచ్చిపోలేదని ఏడుచుడు పెట్టిండు. ఏడితే కళ్ళు తెరిచిందట. నేను తెరిచినాక తీసి లోపలేసారు. లోపలేసినాక హైదరాబాద్ ఒక ఆమె వచ్చి లేదు నాకు జోల పడితే నేను బతికిద్దా అని రాజన్న వచ్చి ఆమెకు చెప్పిండు. నేను పట్టా అని అన్నా. కానీ పట్టినాక నాతోటి ఒక 20 మంది బతికారు. ఒక ఆమెకు 5 ఏళ్ళ పిల్లకు పేగు మడత పడ్డది. అయ్యో హాస్పిటల్ పంట తిరుగుతుంటే గిట్లెట్లయితుంది. నాకు కాశీ విశ్వనాథుడు ఒక చిన్న పిల్లగాని రూపంలో వచ్చి వాళ్ళని ఎందుకు రక్షించవు అన్నాడు. అయ్యో మీ గిట్లుందా మీ పిల్ల ఒంటిలా అంటే నిజమే శివుడు అని అన్నారు. అంటే ఆ పిల్లకు ఫోన్ల ధరనే బాగా చేసిన. ఫస్ట్ కరీంనగర్ జిల్లాలో 3 కర్ణ వచ్చి వేసుకుపోతుర్రు. చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకు. అయ్యో వాళ్ళు బతకాలి కదా మన కుటుంబం వెనుక వాళ్ళని కాపాడాలి. నేను ఈ రాజన్న లేడా గుళ్ళే అని రాజన్నకి మొక్కాలే అంటే వాళ్ళని కూడా తీసుకొని చాటు పెట్టేటోళ్ళని వాళ్ళని బతికిచ్చిండు. నేను కూడా బతికిన. పిల్లలు కానోళ్ళకు 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఇట్లా ఆయాసపడ్డోళ్ళకు అయ్యో వాళ్ళు ఇంత ఆయాసపడుతుర్రు అన్నాక మళ్ళీ నాకు రాజన్న అయినా యమలాడ రాజేశ్వర స్వామి కాశీ విశ్వనాథుడు మా దిక్కు సిద్ధేశ్వరుడు ఉంటాడు. వీళ్ళొక గిట్లనే నీళ్ళక తెల్ల బట్టలు వేసుకొని అమ్మ వాళ్ళకి పిల్లలు లేక అల్లాడిస్తుర్రు, నువ్వెందుకు అట్లుంటున్నావు, మేము లేమని ఇవ్వంట్లే, నువ్వు వాళ్ళని బట్టు వాళ్ళకి సాయం చెయ్యి అంటే నేను ఒక 60-70 మందికి సంతానం ఇప్పించిన, ఒక 30 మందికి పెళ్ళిళ్ళు చేసిన. ప్రాణాలు పోయేటోళ్ళకి కూడా నేను కాపాడిన. కానీ నేను రూపాయి తీసుకోలే. ఎందుకంటే నా ఇంట్లో ఆపతి వెనక సిరి ప్రజలని నేను కాపాడాలి. యమలాడకు ప్రజలు ఇంత పెరగాలి. మీరే ఇంకేముంది, ఆయన శివయ్య మీ రూపంలో ఉన్నాడు. భక్తి అంటే అది డెఫినెట్గా మేమిద్దరం ఈ సినిమా షూట్ చేసేటప్పుడు ఎంత స్ట్రాంగ్గా ఫీల్ అయ్యాము. అండ్ మీకు తెలియాలి సార్ వైఫ్ యాక్చువల్లీ చాలా పెద్ద, షీఈ్ అ వెరీ బిగ్ శివ్ భక్త్. అండ్ ఆమె నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది యాక్చువల్లీ. వెరీ ఆమె నాకు ఒక శివలింగం కూడా ఇచ్చింది. నేను నా ఇంట్లో అది నా టెంపుల్ ఉంటుంది, అక్కడ నేను దానికి స్థాపన చేశాను. సో మిమ్మల్ని చూసి నిజంగా మేము మీ లైఫ్ ఎలా ఉంటుందో అది అర్థం చేసుకోవడానికి నిజంగా మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. మేడం ఇది ముందటికి నడిపితే నువ్వు మంచిగా పైకొస్తావు, మాకు కూడా శివ పార్వతులు అన్నది మాకు కూడా ఇల్వ పెరుగుతుంది, నీకు కూడా నువ్వు గొప్పతనం వస్తుంది. త్రూ యూ వేములవాడ రాజన్న శివ పీపుల్ వేములవాడ అంటే ఏంది, రాజరాజేశ్వరుడు అంటే ఏంది, రాజరాజేశ్వరు అంటే ఏంది, పార్వతి ఏంది అన్నది నీ ధరణ ముందుకు నడవాలి. శివుడి నేమ్ మీ ద్వారా పీపుల్ లోకి వెళ్ళాలనేది తన విషయం, నా కోరిక. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలా చెప్తుంటే నాకు యాక్చువల్లీ నేను చాలా చాలా ఫీల్ అయిపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లైఫ్ మీరు చెప్పినవి విన్న తర్వాత, మీరు అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీరు సర్వైవ్ అవ్వడమే శివుడి యొక్క కృప, శివుడి యొక్క అంతే ఆయన దయ. మళ్ళీ మీ ద్వారా మినిమం 100 ప్రాణాలు కాపాడారు.
దానికి మించిన శివశక్తి ఇంకేమంటే శివుడి యొక్క ఒక శక్తి 100 పానాలు కాపాడిన నేను, ఒక 150 మందికి సంతానాలు కూడా ఇప్పించిన నేను. ఓ మై గాడ్. అంటే నాకున్న చిన్న బ్రెయిన్కి నాకున్న జ్ఞానానికి నాకు అర్థమైంది ఏంటంటే, ఊర్లో ఏవైనా నెగిటివిటీ అంటే చెడు ఏదైనా జరుగుతున్నా లేదంటే ఏదైనా క్షుద్ర శక్తులు ఉన్నా దాన్ని పారద్రోలడానికి కూడా మీకు దేవుడు మనిషి లోపలి పూనకం రూపంలో వచ్చి మీకు చెప్తాడు. సో మీరు ఊరును కాపాడడానికి యాక్చువల్గా చెప్పాలంటే మీరు అందరు అమ్మవార్లు, మీరు అందరు దేవురు, భవానీ మాతలు మీరందరూ. అంటే మీ ద్వారా చాలా మందికి తెలుస్తుంది శివశక్తులు యాక్చువల్లీ ఎలా ఉంటారు. అండ్ ఎవరు మాకు చెప్పొచ్చా, లైక్ మీరు ఒక రోజులో మీ రోజు ఎలా గడుపుతుంది, మీరు ఇప్పుడు మీరు మామూలు వ్యక్తిని చూస్తున్నారు, వాళ్ళని చూసి మీ లైఫ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీకు మంచి రోజులు చెడు రోజులు అలా జరుగుతాయా, లేదంటే మీరు ఎలా ఫీల్ అవుతారు, మీరు ఆల్వేస్ హ్యాపీగా ఫీల్ అవుతారు, మీకు కూడా సాడ్నెస్ అనేది ఒక బ్యాడ్ రోజు అనేది మీకు కూడా జరుగుతుందా? మాకు కూడా జరుగుతాయి. మేము కూడా మస్తు కష్టపడాల్సిన పరిస్థితి. మేము కూడా శివుడు ఎన్ని పరీక్షలు పెడతాడో అన్ని నెగ్గాలి మేము కూడా. ఇప్పుడు నాయి చెప్తే మస్తు నరకం అన్ని చూపించినాయి, అన్ని నెగ్గుకుంటున్నా నేను. ఇప్పుడు శివునిలో ఒక పరీక్షలు పెడతాడు. ఇప్పుడు నాకు 9 సంవత్సరాల సంది పెట్టిండు పరీక్షలు. నేను పిల్లల్ని కూడా ఇచ్చిపెట్టి నేను గుట్టల పంట తిరిగి వచ్చిన 7 సంవత్సరాలు తిరిగి వచ్చిన నేను. అబ్బా అమ్మ, ఇప్పుడు మీరేమో శివశక్తులు, మీరే మా కష్టాలు తీర్చేవాళ్ళు. మరి ఇందాక మీరు అంటున్నారు మీకు కూడా కష్టం వస్తుందని. ఆ కష్టం ఇంకోరి కష్టం తీర్చడం కోసం వచ్చే కష్టమా, లేదంటే మీ జీవితంలో మీ కుటుంబంలో వచ్చే కష్టం? నా కుటుంబంలో నాకే వచ్చింది కష్టం. మీకే వచ్చింది. అయినా దాన్ని తట్టుకొని దానిలోంచి నెట్టుకొని బయటికి వచ్చి మళ్ళీ రాజన్న సేవ చేసుకుంటున్నారు. చేస్తున్నా, ఇంకా ప్రజలకు చేస్తున్నా, నా ఇంట్లో చేస్తున్నా. ఎట్లా అని సార్ చెప్తున్నా. నా కొడుకు, నేను 8 సంవత్సరాలు నా కొడుకు స్కూల్కి వెళ్తుండు, నెత్తురు వస్తున్నా అంటే మేము నమ్మలే. మా అబ్బాయి అయితే పిల్లలు చెప్పినా నేను ఎవరు చెప్పినా నమ్మలే. అప్పుడు పనికి పోతున్నా నేను, నమ్మక అంత ఒకసారి ఇంటికాడనే ఉండి చూసిన నేను. ఆ పిల్లాడు అక్కే నిజమా, అయ్యో పిల్లలు ఆటపాటలతో ఇట్లా అబద్ధం ఆడతారు అని నేను నమ్మలేను. చూసినాక నిజమే అన్నారు. నేను నలుగురు దగ్గరికి 3 దగ్గరికి పోయినా. నువ్వు రాజానని వేసుకో, మీ ఎక్కడ కానింగి తీసినా ఏది రాలేదు. రాజానని అన్నాడు. అయినా చేయించుకున్నాక కూడా కష్టాలే పెట్టిండు నన్ను చాలా వరకు. అయినా ఇప్పటికైనా మస్తు కష్టం పడుతున్నా నేను. కానీ ఎక్కడ ఏ దారి లేకుండా మళ్ళీ తండ్రిని కొలుతూనే ఉన్నా. కానీ ఎక్కడైనా కొంచెమైనా ఇయ్యగలుగుతాడు కావచ్చు అని ఆశ కొద్ది నేను అంత బమల ఇంకా అసలు రాజన్నను కొలుతూనే ఉన్నా. చూసారా మరి, అన్ని కష్టం వచ్చినా మీరు రాజన్న వదలట్లా. నాకు నా తినే పరిస్థితిలో నేను లేకున్నా కానీ నా పిల్లలకు ఇచ్చిండు కదా రాజన్న జోలై, అడకచ్చైనా పెట్టుకుంటా అన్న ఉద్దేశం కొద్దీ నేను నా పిల్లలను నా భర్తనైనా కాపాడుకుంటూ వస్తున్నా.